జనవరి 15వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మీన రాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. వీరు ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చేసింది. ఊహించని పెను మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. జనవరి నెల 15వ తేదీ తర్వాత నుండి కూడా ఈ యొక్క మీన రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో మీనరాశి 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉంటుందండి. మీనరాశి వారు స్వసిద్ధంగా వీరు చాలా మంచివారు. వీరు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. వీరు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలకు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ కూడా తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరిపైనైనా సరే తోడు ఉండాల్సింది. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా వీరికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సక్రమంగా నిర్వర్తించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా బాగుంటుంది. అలా కాకుండా వీరి జీవితానికి కొంచెం ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. మీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా అవసరమైనటువంటి సపోర్ట్ అయితే మీరు ఇవ్వగలుగుతారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎప్పుడూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వల్ల అతివేగంగా వీరైతే అలసిపోతూ ఉంటారు. సమాజంలో మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది విపరీతంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. మీనరాశి వారు మీ జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి, ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. మీనరాశి వారికి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని, డబ్బును కూడా వృధా చేసుకుంటూ ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైనటువంటి దేహం కలిగి ఉంటారు. వెడల్పైన ముఖాన్ని కలిగి ఉంటారు. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం అధికంగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు, లేదా చాలా బక్కపలుచగా ఉంటూ ఉంటారు. తీక్షణమైనటువంటి చూపులను కలిగిస్తూ ఉంటారు. పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా వీరికి వస్తూ ఉంటుంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు కూడా మీరు పొందుతారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలైతే
మనమైతే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు 2025 సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క 2025 జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే అందిస్తుంది. మీ వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపుతుంది. మీరు అపారమైన లాభాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం మీరు పూర్వీకుల నుండి ఆస్తి కూడా, మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు భరోసా ఇస్తున్నాయి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని కూడా అంచనా వేయబడి ఉంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది, మీ ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పడం చాలా బాగుంది. అంచనాల ప్రకారం 2025 సంవత్సరం ప్రారంభం ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుందండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం అయితే చూస్తుంది. మీరు ఎప్పటి నుండో కూడా మీరు కలలు కన్న శుభవార్త అయితే ఈ సమయంలో మీరు వింటారు. ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది. ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో ప్రతి అడుగుకు కూడా మద్దతును ఇస్తుంది. మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు డబ్బు విషయాల్లో చురుకైన చర్యలు తీసుకోవడం కూడా చాలా మేలు, మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీరు ఈ సమయంలో మీ యొక్క డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు. 2025 సంవత్సరం ప్రారంభంలో మీ 12వ ఇంటి ద్వారా శనిదేవుడి సంచారం కారణంగా మీరు మీ విదేశీ వ్యాపారం నుండి ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ యొక్క వ్యాపారం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా ఉండదు, మీకు కోరినదల్లా కూడా దక్కుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మరియు మీ మార్గంలో వచ్చే ఏవైనా సరే అడ్డంకులను మీరు ఇట్టే ఎదుర్కొంటూ ఉంటారు. దేవుని దయగల ఆశీర్వాదాలు పాత వ్యాధులు, ఇబ్బందులు మరియు చింతలను అధిగమించడంలో మీకు సహాయం చేస్తాయి. తద్వారా మీరు సంతోషంతో మరియు ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు. అదనంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో సంతృప్తి చెందుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు పూర్తిగా శక్తివంతంగా ఉంటారు. దగ్గు, జలుబు లేదా మైగ్రేన్ వంటి కాలానుగుణ ఆరోగ్య సమస్యలు మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తాయి, కానీ దానిని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా వీరు మీ డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేస్తూ ఉంటారు, వ్యాధులకు కాదు. కానీ మేము 2025 సంవత్సరం మధ్యలో ఉన్నందున మీ తండ్రి గారి మరియు కుటుంబంలో పెద్ద పెద్ద సభ్యుల ఆరోగ్య సమస్యల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీ అంతర్గత బలం మరియు కృషితో మీరు ఈ సమస్యలను సులభంగా అధిగమిస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఖచ్చితమైనటువంటి జాతకం అయితే అంచనా వేయబడి ఉంది. అంచనాల ప్రకారం ఈ సంవత్సరం మీరు మీ యొక్క కెరియర్లో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూడబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం మీ యొక్క కోరికలను తీర్చుకోగలుగుతారు. మీ కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి మరియు ఎటువంటి రాయిని కూడా మీరు వదిలిపెట్టారు. మీరు మీ యొక్క కెరియర్ మరియు వృత్తి జీవితంలో చాలా పూర్తి దృష్టిని కూడా కేంద్రీకరిస్తూ ఉంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.